వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దీన్ని కాస్ట్ మేనేజ్మెంట్ అనే విషయంలో ఆలోచించుకుని దీని వైపు తిరుగుతారు. అలాగే ఎక్కువ అమౌంట్‌లో వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు రోజుకి 3 ప్యాడ్స్ అయ్యే ప్లేస్‌లో ఇది కేవలం 2 ప్యాడ్స్‌నే యూజ్ చేయడానికి ఉంది. సో, ఇట్స్ ఎకనామికల్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అని నేను ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది. ఇది ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఆహ్, క్రమ్స్ అంటే మెన్స్ట్రుయల్ టైమ్‌లో ఉన్న పెయిన్స్‌ని, ఆ డిస్కంఫర్ట్‌ని రిలీజ్ చేస్తూ మనకి చాలా రిలీఫ్ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం స్ట్రాంగ్‌గా దాన్ని ఆహ్, కాన్ఫిడెంట్‌గా ఉండి మాట్లాడుతూ దాన్ని చేస్తా ఉంటామో ఆటోమేటిక్‌గా పెయిన్ క్రమ్స్ అనేవి డౌన్ అవుతాయి. దాని నుంచి మనం బయటకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క ఆహ్, పాప పిల్లల కానించి పెద్దల వరకు ఆడవాళ్ళకి దీన్ని మనం సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలు ఈ రోజుల్లో ఫస్ట్ ప్యూబర్టీ స్టేజ్‌లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి దీన్ని మనం పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ రాడికల్ ఫ్రీ అనే ఒక థింగ్‌ని నేర్చుకుంటారు. ఏ ఏదైనా పర్వాలేదని మనం వాళ్ళకి నేర్పడం కాదు గానీ, ఇందులో ఉన్న బెనిఫిట్స్‌ని మాట్లాడుతూ వాళ్ళకి తెలియచేస్తూ దీనివల్ల వాళ్ళు ఫస్ట్ నుంచి ఆహ్, రాడికల్ ఫ్రీ, హార్మోనల్ డిస్టర్బెన్స్ లేని మంచి ప్రొడక్ట్‌ని వాళ్ళు వాడగలుగుతారు. చాలా ప్రొడక్ట్స్‌లో బయట కంపెనీస్‌లో వాళ్ళకి ఏంటంటే సెంటెడ్ పర్ఫ్యూమ్ సెంటెడ్ ప్యాడ్స్ అని ఆర్డర్ రాకుండా ఉండడానికి నీమ్ ప్యాడ్స్ అని ఏయేయో రకరకాల సెంటులతోటి అవి వాడుతా ఉంటారు. అవి వాడినప్పుడు ఈ పిల్లలు ఏమవుతుందంటే చాలా భారీగా హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుద్ది. ఎందుకంటే సాధారణంగా పీరియడ్స్ టైమ్స్‌లోనే వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ తోటి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ తోటి ఉంటారు. అలాంటి టైంలో ఒక సింథటిక్ ప్యాడ్ అందులోనూ ఒక సెంటెడ్ ప్యాడ్ చాలా మంచి బ్రాండ్ అని చెప్పి మనం కొనివ్వడంలో చాలా నష్టం కలిగిస్తున్నాం మన పిల్లలకి మనం. అలా కాకుండా మన ప్రొడక్ట్‌లో ఏ సెంట్ స్మెల్ ఉండదు. చక్కగా అది నార్మల్ ఒక క్లాత్‌ని మనం చూస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నార్మల్ ప్యాడ్ కాటన్ లైనింగ్‌తో కంఫర్టబుల్‌గా, బ్రీతబుల్‌గా వాళ్ళు ఫస్ట్ పీరియడ్స్‌ని వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా దీంట్లో ఉన్న డిస్కంఫర్ట్ అసలు అంటే ఏంటో తెలియకుండా మన పిల్లలకి మనం దాన్ని అలవాటు చేయడానికి అవకాశం ఉంది. సో, ఈ విషయంలో హెల్తీగా హెల్తీగా క్లోజ్ చేయాలి అంటే కొన్ని టిప్స్ అంటే ఇది నేను మాట్లాడకూడదు. బట్ స్టిల్ నేను చాలా మంది అవేర్‌నెస్ కలగడం కోసం అంటే మన జయసూర్యలో చాలా మంది తల్లులున్నారు. అండ్ వాళ్ళకి ఇది ఖచ్చితంగా అవసరం. ఒక వ్యక్తి పీరియడ్స్‌ని హెల్తీగా ఎండ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు హైజీన్‌గా ఉండాలి. వాడిన ప్యాడ్స్‌ని వితిన్ 8 అవర్స్ రిమూవ్ చేయాలి. దాన్ని డస్ట్‌బిన్‌లో వేయాలి. అండ్ హెల్తీగా ఉండాలి అంటే ఆ టైంలో మనకి మంచి ఫుడ్ తీసుకోవాలి. తర్వాత ఆ టైంలో వస్తున్న ఫుడ్ క్రేవింగ్స్ గాని, ఆ క్రమ్స్ గాని, ఆ పెయిన్ గాని వాటన్నిటి నుంచి రిలీఫ్ ఉండాలి అంటే మనం దాని నుంచి బయటికి రావాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇది నథింగ్. ఇది మనకిది ఏమి కాదు. దీంట్లో మనం ఇది ఎవ్రీ మంత్ ఉండే చిన్న విషయం అని అనుకోకుండా దాంట్లో వస్తున్న ప్రతి చేంజ్‌ని ఈసారి ఇలా ఉందేంటి? అంతకుముందు ఇలా ఉంది. దీన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఏం కలర్ ఉంది? దాన్ని ఎన్ని రోజులు ఫ్లో ఉంది? ఎలాంటి ఫ్లో ఉంది? ఏంటని చెప్పి ప్రతిదాన్ని వాళ్ళు ఆహ్, మెన్షన్ చేసుకుంటూ ప్రతి నెల టాలీ చేసుకుంటూ ఉంటే వాళ్ళు వ్యాధి బారిన పడేటప్పుడు ఆహ్, ముందుగానే సింప్టమ్స్ మన బాడీలో ఖచ్చితంగా కనిపిస్తాయండి. ఆ సింప్టమ్స్‌ని మనం నోటిఫై చేసుకుంటూ వాటిని ముందుగానే మనం అవగాహన కలిగి వాటిని మనం నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఏది మన బాడీలో జరిగేది ఏది కూడా చెడు కాదండి. అది మన బాడీ మెకానిజం. ఇది తప్పు. ఇది అసలు మాట్లాడకూడదు. దీన్ని పలకకూడదు. ఒక ప్యాడ్‌ని చేత్తో పట్టుకోకూడదు అనే ఒక స్టేజ్ నుంచి ఒక విమెన్ సెక్యూర్ ప్యాడ్ గురించి ఓపెన్‌గా ఒక జూమ్‌లో మాట్లాడే స్టేజ్‌కి మనం వచ్చాం గాబట్టి ప్రతి చిన్నదాన్ని, ప్రతి పెద్దదాన్ని మనం అనలైజ్ చేసుకొని మాట్లాడడానికి దీని గురించయితే మాట్లాడడానికి ఎప్పుడు ఎవరు సిగ్గుపడకూడదు. హెల్త్ అనేది
ఒక స్త్రీకి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక ప్యూబర్టీ స్టేజ్‌ని వచ్చిన ఆ పాప తన లైఫ్‌ని స్టార్ట్ చేస్తుందంటాను నేనైతే. సో, దీన్ని చాలా తక్కువగా తీసుకోకుండా ఈ విషయాల్ని చాలా మందికి తెలియని వారికి పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో ఏదైనా రాంగ్‌గా నేను మాట్లాడితే ఇదొక సెన్సిటివ్ టాపిక్ గాబట్టి నేను చెప్తున్నాను. సెన్సిటివ్ థింగ్ గాబట్టి తప్పుగా మీకు అనిపించినా కూడా అటువైపు ఆలోచించకుండా దీంట్లో ప్లస్ థింగ్స్ ఏంటి? ఇది హెల్త్ ప్రొడక్ట్‌గా ఎలా ఉంది అన్న విషయాన్ని మాత్రం ఆలోచించమని కోరుకుంటున్నాను. సెక్యూర్ ప్యాడ్స్ గురించి నేను చెప్పాలనుకునేది ఇదే అండి. తర్వాత మన జయసూర్యలో ఉన్న మన సోప్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అంటే చాలా మంది వాడుతున్నారు. నాకు తెలీదు ఎంతమంది దీని మీద ఫీడ్‌బ్యాక్ ఇచ్చారో. బట్ స్టిల్ నేను సోప్స్ గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. హ్మ్. బాగా నేను ఎక్కువ వాడింది రోజ్ క్యాసర్ అండి. రోజ్ క్యాసర్ సోపు. ఎందుకు అంటే టోనొచ్చేత్తాం అనే ఒక మైండ్ సెట్ ఉంటది గదా! మనం టోన్ పెంచుకోవాలని ఏ ఏ ఎవరైనా సరే స్కిన్ టోను అంతకు ముందున్న టోన్ ఎవ్వరికీ లేదు. అందరం టాన్ అయ్యాము. మనం ఆ స్కిన్ టోన్‌ని చేంజ్ అయిపోయి మనం పాతగా లేము అనే ఒక ఆహ్, లో ఫీలింగ్ ఉంటది. సో, నాకు ఫస్ట్ సోప్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారని తెలిసినప్పుడు నేను రోజ్ క్యాసర్ సోప్ స్టార్ట్ చేశాను. మా ఇంట్లో మోస్ట్‌లీ మా హస్బెండ్ అండ్ నేను ఇద్దరం స్టార్ట్ చేసాం. రోజ్ క్యాసర్ సోప్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆహ్, రోజ్ క్యాసర్ సోప్ అనేది ఒక బెస్ట్ థింగ్ అండి. నేను ఇంతవరకు వాడిన సోప్స్‌లో బెస్ట్ థింగ్. నేను పర్సనల్‌గా రోజు వాటర్ తీసుకునేదాన్ని ఇదివరకు అప్లై చేసుకోవడానికి. అండ్ డేస్ జరిగే కొద్దీ దాన్ని మనం అంత కంటిన్యూ చేయం కదా! సో, సోప్ వచ్చినప్పుడు నేను దాన్ని యూజ్ చేసి మొదలెట్టినప్పుడు అది మన ఫేస్‌ని చాలా ఈజీగా క్లెన్స్ చేస్తుంది. మంచిగా అంటే ఆహ్, దాని ఆ ఫ్రెష్‌నెస్‌ని నేను ఫీల్ అయ్యాను. తర్వాత మనం ఫేస్ మీదున్న డార్క్ స్పాట్స్‌ని కూడా తగ్గించింది. అండ్ మాయిశ్చర్డ్‌గా ఉంచింది ఫేస్. చాలా మంది ఆయిలీ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ అనేది కూడా అప్లై చేయరు. కానీ ఈ సోప్ వాడిన తర్వాత నేను ఫీల్ అయింది ఏంటంటే ఫేస్ మాయిశ్చర్డ్‌గా అంటే తేమని ఇంకా అలాగా ఉంచింది. ఇది నాది ఆయిలీ స్కిన్ అయినా గాని ఆ ఆయిల్ ఏదైనా ఒక హార్ష్ సోప్ వాడినప్పుడు మన ఫేస్ మీద ఉన్న ఆయిల్స్ పోతాయి. కానీ ఇది అలా కాకుండా మన ఫేస్‌ని మాయిశ్చర్డ్‌గా ఉంచడానికి హెల్ప్ చేసింది. అండ్ ఏదైనా మన బాడీ మీద, మన స్కిన్ మీద ఏదైనా ఇన్‌ఫ్లమేషన్ ఉంటే దాన్ని కూడా రెడ్యూస్ చేసింది. అండ్ ఇది చాలా గ్లోని పెంచడానికి రోజ్ రోజ్ అండ్ కేసరి చాలా మంచి ప్రొడక్ట్స్. రోజ్ కేసరి అనే ఈ 2 ఇంగ్రీడియెంట్స్ ఫేస్ గ్లోని పెంచడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇవి హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. సన్ టాన్‌ని తగ్గిస్తుంది. అండ్ అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది కదా! అంటే ఒక్కొక్క ప్లేస్‌లో డార్క్‌గా ఉంటుంది. కొంతమంది చిన్ దగ్గర, తర్వాత ఈ ఈ పక్కన చిక్స్ దగ్గర ఈ కార్నర్స్‌లో పిగ్మెంటేషన్ వచ్చి అన్‌ఈవెన్ టోన్స్ ఉంటాయన్నమాట. అలా అన్‌ఈవెన్ టోన్స్ అన్నిటిని ఆహ్, ఈవెన్ చేస్తూ అంటే సరిచేసి ఒక ఈక్వల్ స్కిన్ టోన్‌ని కలిగిస్తుంది. అంటే ఇది డీప్ హైడ్రేషన్ ఉంటుంది. రోజ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఒక నేచురల్ ఆహ్, ఎమిలియన్స్ అంటే అది మన బాడీని మాయిశ్చర్‌ని లాక్ చేసి మన స్కిన్‌ని స్మూత్‌గా అండ్ కామ్‌గా అండ్ మన ఇరిటేషన్ లేకుండా, రెడ్‌నెస్ లేకుండా, చిన్న చిన్న ఆహ్, ఇబ్బందులు అలాంటివేమీ లేకుండా ఇది మన ఫేస్‌ని క్లియర్ చేస్తుంది. అండ్ దీని అరోమా రోజ్ స్మెల్ ఎవరికి నచ్చదండి. ఆ అరోమాతోనే చాలా మటుకు మనం ఒక ఫేస్ స్పాకి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ తీసుకుంటాం గదా! మనం ఫేస్‌ని ఆహ్, ఆ స్మెల్స్ అవన్నీ మనకి మంచి మైండ్ సెట్ అంటే యెస్ నేను ఏదో ఒక స్పాలోనో లేకపోతే ఒక పార్లర్‌లోనో వెళ్ళినప్పుడు వాళ్ళిచ్చే ఆ ట్రీట్మెంట్స్, ఆ స్మెల్స్ ఎలా ఉంటాయి అలాంటి స్మెల్ తోటి అది చాలా బాగా ప ఆహ్, హెల్ప్ చేస్తుంది. ఆ ఫీలింగు ముందు మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుందన్న కనిపించేలా కనిపిస్తుంది. సో, ఆ విషయం మాత్రం స్మెల్ చాలా బావుంది సోపు. నేను వాడానండి. మా హస్బెండ్ వాడారు. అండ్ నాకన్నా మా హస్బెండ్ చాలా మంచి రిజల్ట్ చూసారు. అంటే తను బయట వెళ్ళడం వల్ల ఆహ్, హ్యాండ్ మీద ఎల్బో నుంచి హ్యాండ్ వరకు ఒక షర్ట్ ప్యాచ్ షర్ట్ కాలర్ ఫోల్డ్ చేస్తారు గదా! అది ఫోల్డింగ్ వరకు ఒక కలరు, ఫోల్డింగ్ నుంచి ఒక కలర్ ఉండేది. తను ఆ డిఫరెన్స్‌ని చూసాడు. అండ్ 2 స్కిన్స్ ఇప్పుడు ఈవెన్ కలర్‌లో సేమ్ అంటే లోపల ఫోల్డింగ్‌లో ఉన్న హ్యాండ్ లాగా ఈ బయటున్న హ్యాండ్ కూడా
ఆ ఈవెంట్ టోన్ అయ్యింది. కరెక్ట్‌గా అది మ్యాచ్ అవుతుంది. అలా తను ఆ విషయాన్ని తి తి పొందుకున్నాడు. ఇది చెప్పడానికి కూడా ఆహ్, చాలా హ్యాపీగా ఉంది. తర్వాత మన దాంట్లో ఉన్న ఇంకొక సోప్ ఏంటంటే, హల్దీ చందన్ అండి. హల్దీ చందన్ అనేది మా ఇంట్లో మా పాప వాడింది. తనేంటంటే ఎక్స్‌పెరిమెంటల్ థింగ్ చేసిందన్నమాట. యాక్చువల్‌గా తను ఫస్ట్ నీమ్ వాడింది. నీమ్ వాడినప్పుడు తనకి బావుంది. నాకు నచ్చిందమ్మా అని చెప్పి అంది గాని, నేను హల్దీ చందన్ వాడతాను. నాకది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉందమ్మా టర్మరిక్ కదా! అని జెప్పి తీసుకుంది. సో, హల్దీ చందన్ అనే సోపు మా పాప వాడింది. తను చెప్పిన విషయం ఏంటంటే, ఇట్స్ ఫీల్స్ లైక్ అంటే అదెలా ఉందంటే ఒక హ్మ్. పసుపు రాసుకున్నప్పుడు ఎలాగా ఒక న గుడ్ గుడ్ నేచర్ మన స్కిన్ మీద ఉంటుందో అలా కనిపించిందమ్మా నాకు అని చెప్పేసి అంది. సో, ఈ హల్దీ చందన్ అనే సోపు హ్మ్. మన ఫేస్ మీదొచ్చే యాక్ని స్పాట్స్‌ని యాక్ని అంటే పింపుల్స్ అవి వస్తాయి గదండీ! సన్ బర్న్స్ అయ్యి ఉంటాయి కదా! అలాంటివి ఫ రాకుండా మన స్కిన్‌కి హెల్ప్ చేస్తుంది. యాక్ని అంటే ఇన్ఫెక్షన్ ఫార్మ్ అయ్యి అక్కడ చిన్న పింపుల్ కింద స్టార్ట్ అయ్యి అది ఊరకనే మనం దాన్ని గిల్లడం చేయడం వల్ల పెద్ద పెద్ద పోర్స్ అయిపోతా ఉంటాయి. సో, అలా కాకుండా ఫస్ట్ నుంచి మనం ఈ సోప్ వాడినప్పుడు మన ఫేస్ మీద యాక్ని అనేది రాదు. తర్వాత మన స్కిన్ మీద సన్ బర్న్స్ అంటే ఎప్పుడన్నా మనం బయటికెళ్ళినప్పుడు సన్ బర్న్ అయ్యి చిన్న చిన్న బంప్స్ లాగా మన ఫేస్ మీద వచ్చేస్తా ఉంటది. అలాంటియి కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఈ హల్దీ చ హల్దీ చందన్ సోప్ కూడా మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్‌ని, తర్వాత ఇంప్యూరిటీస్‌ని కూడా ఆహ్, బా ఫాస్ట్‌గా తొలగిస్తుంది. అండ్ ఇది కూడా మనకి స్కిన్ను గ్లోయింగ్‌గా కూడా పనిచేస్తుంది. ఇది ఏంటంటే టర్మరిక్ అది హల్దీ అంటే టర్మరిక్. ఇదేంటంటే మన స్కిన్ మీదున్న బాక్టీరియాని చంపుతుంది. అలాగే శాండల్‌వుడ్ అనేది మన ఫేస్ మీదున్న రెడ్‌నెస్‌ని, స్వెల్లింగ్‌ని తగ్గిస్తది. సాఫ్రాను శాండల్‌వుడ్ మంచి కూలింగ్ ఏజెంట్‌గా మన ఫేస్‌కి ఉంటుంది. దీనివల్ల మనకి హీట్ వల్ల వచ్చే ర్యాషెస్, సన్ బర్న్స్ ఫాస్ట్‌గా రెడ్యూస్ అవుతాయి. తర్వాత ఇది మన బాడీ టర్మరిక్‌లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన డార్క్ స్పాట్స్‌ని తగ్గించి, బ్లెమిషెస్‌ని తగ్గించి, ఈ అన్‌ఈవెన్ పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది. ఇది మోస్ట్‌లీ ఎవరంటే నార్మల్‌గా నార్మల్ స్కిన్ ఉంటుంది గదా! అంత డ్రై కాకుండాను, అంత ఆయిలీ కాకుండాను నార్మల్ స్కిన్ టెక్స్చర్ ఉన్న వాళ్ళుంటారు గదా! ఆ నార్మల్ స్కిన్నోళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు కూడా వేరే వేరే ప్రొడక్ట్స్‌కి వాళ్ళు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఫాస్ట్‌గా ఎఫెక్ట్ అయిపోతారు. కానీ హల్దీకి, చందన్‌కి వాళ్ళకేంటంటే ఇది నేచురల్ ప్రొడక్ట్. హల్దీ, చందన్ 2 నేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఆ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా దీన్ని వాడినప్పుడు వాళ్ళకి అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుందని ఆహ్, నేను చెప్తున్నాను. తర్వాత మనకుందా ఈ గోట్ మిల్క్ సోప్ అండి. గోట్ మిల్క్ సోపు. గోట్ మిల్క్ సోప్ అనేది చాలా అంటే బెస్ట్ ప్రొడక్ట్ అండి. ఇప్పుడు గోట్ మిల్క్ సోప్స్ చాలా మార్కెట్‌లో చాలా ఉన్నాయి. కానీ ఏది ఎంత పర్సెంటేజ్ మనకి మంచిది అన్నది పూర్తిగా మనకు అవగాహన లేదు. కానీ మన జయసూర్య ప్రొడక్ట్స్‌లో ప్రతి ప్రొడక్ట్ నంబర్ 1 దాంట్లో ఆహ్, వే మన ప్రొడక్ట్స్‌లో తప్పుందని గాని, ఇది సెకండ్ సెకండ్ క్వాలిటీ అని గాని అనటానికి లేకుండా ప్రతిదాని నంబర్ 1 ప్రొడక్ట్స్‌ని మనకందిచ్చారు. సో, మన దాంట్లో ఉన్న ఈ జయసూర్యలో ఉన్న ఓట్ మిల్క్ సోప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇదేం చేస్తుందంటే ఆహ్, లో చ మన స్కిన్‌ని చాలా మాయిశ్చర్డ్‌గా లోపల నుంచి డీప్ మాయిశ్చరైజింగ్ చేస్తుంది. అండ్ మైల్డ్ ఎక్స్‌ఫోలియేషన్ చేస్తుంది. అండ్ ఇదేం చేస్తుందంటే మనకు కావాల్సిన ఎసెన్షియల్ విటమిన్స్‌ని మన ఫేస్ మీదున్న నేచురల్ ఆయిల్స్ పోకుండా మనకందిస్తుంది. అంటే చాలామందేంటంటే సోప్ హార్ష్ సోప్స్ వాడిన తర్వాత మన ఫేస్ మీదున్న మనకు కావాల్సిన నేచురల్ ఆయిల్స్ అంటే మన ఫేస్‌ని కాపాడుతూ ఉండే నేచురల్ ఆయిల్స్ కూడా మనం పోగొట్టుకుంటాం హార్ష్ సోప్స్ వల్ల. కానీ ఇది అలా చేయదండి. మన ఫేస్ మీదున్న ఆ నేచురల్ ఆయిల్స్‌నయితే తీసేయకుండా మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఎసెన్షియల్ వైటమిన్స్‌ని మనకందిస్తుంది. ఇదైతే చాలా బాగా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అండ్ స్కిన్ను డ్రైగా ఉండకుండా కాపాడుతుంది. ఇది చాలా మటుకు ఒక డ్రై స్కిన్ హ్మ్.
హైలీ డ్రై స్కిన్ పర్సన్స్ కూడా ఉంటారు చాలా మంది. వాళ్ళకి ఇది రిఫర్ చేయొచ్చు. బాగా డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఈ గోట్ మిల్క్ సోప్‌ని వాడినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆ నేచురల్ ఆయిల్స్ ఫేస్ మీద అలా ఉంటూ వాళ్ళ స్కిన్ పీహెచ్ వాల్యూస్‌కి మ్యాచ్ అవుతూ చాలా ఈజీగా వాళ్ళకి ఇరిటేషన్ గాని, ట్రబుల్డ్ స్కిన్ గాని లేకుండా కాపాడుతుంది. అలాగే ఇది వైటమిన్ ఏ, బి, సి అండ్ డితో ఫుల్ అయ్యి ఉండి ఒక యూత్‌ఫుల్ కాంప్లెక్స్ కనిపించేలాగా మన ఫేస్‌ని ఎంకరేజ్ చేస్తది. ఇది చాలా నెమ్మదిగా మన ఫేస్ మీద ఉన్న ప్రతి ఒక్క ర్యాష్‌ని క్లీన్ చేస్తూ సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇది ఇది ఒక డ్రై స్కిన్ వాళ్ళకి చెప్పడానికి బావుంటుందండి. ముందు ముందు చెప్పినట్టు శాండల్‌వుడ్, హల్దీ చందన్ అనేది నార్మల్ స్కిన్ వాళ్ళకి. తర్వాత ఇప్పుడు గోట్ మిల్క్ సోప్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బావుంటుందండి. తర్వాత ఇప్పుడు ఇంకొక సోప్ అండి నీమ్ అండ్ తులసి సోపు. హ్మ్. ఇది ఒక చాలా మంది చిన్న చిన్న వీటిలకి కూడా ఏదో అయిపోయింది నా ఫేస్‌కి అని చెప్పి హాస్పిటల్స్‌కి పరిగెడతారు. కేవలం ఏంటంటే వాళ్ళ ఫేస్ మీద ఉన్న ఆ బాక్టీరియా వల్ల, వాళ్ళు సరిగ్గా హైజీన్‌గా లేకపోవడం వల్ల ఆ పింపుల్స్ అవి స్టార్ట్ అవుతాయి. అండ్ మన బాడీలో జరిగే హార్మోనల్ ఇంబాలెన్స్‌ని కూడా ఇండికేట్ చేస్తూ మనకి పింపుల్స్ వస్తూ ఉంటాయి ఫేస్ మీద. సో, మన ఫేస్‌ని ఆయుర్వేదిక్ హెర్బ్స్ తోటి క్లీన్‌గా, క్లెన్జీగా ఉంచుకోవాలంటే, ఈ నీమ్, తులసి సోప్‌ని వాడాలి. ఇది ఆహ్, ఒక బెస్ట్ కాంబినేషన్. ఇది మన ఫేస్‌ని డీప్‌గా క్లెన్స్ చేస్తది. అండ్ మన ఫేస్ మీద ఉన్న యాక్నీని కాజ్ చేసే ఆ బాక్టీరియాతో ఫైట్ చేస్తది. తర్వాత ఇది స్మూత్ స్కిన్ ఇస్తుంది. ఇరిటేషన్ తగ్గిస్తుంది. అండ్ ఇది మన ఫేస్ మీద ఎక్సెస్ ఆయిల్‌ని కంట్రోల్ చేస్తది. ఎక్సెస్ ఆయిల్‌ని కంట్రోల్ చేసి, మన ఫేస్ మీద మనం బయట తిరుగుతున్నప్పుడు ఎన్విరాన్మెంట్ మీద చాలా డస్ట్ అని, అదని మన ఫేస్ మీద పడుతుంది గదా! సో, వాటన్నిటిని తగ్గి వాటన్నిటి వల్ల వచ్చే ఆ డ్యామేజ్‌ని తగ్గిస్తది. మోస్ట్‌లీ ఇది ఎవరికెక్కువ ఉపయోగపడుతుంది అంటే ఆహ్, ఎక్కువ డే టైమ్ బయట పని చేసే వాళ్ళుంటారు గదా! ఫీల్డ్స్ అని ఇప్పుడు మనం ఫీల్డ్స్‌కెళ్తాం. మనకి తర్వాత చాలా మంది ఔట్‌డోర్‌లో వర్క్ చేస్తారు. షూట్స్ చేసేవాళ్ళని అలా ఇంకా చాలా మంది ఔట్‌డోర్‌లో వర్క్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఈ నీమ్ తులసి సోప్‌ని సజెస్ట్ చేస్తే వాళ్ళు డే అంతట్లో జరిగిన డర్ట్, ఆ బాక్టీరియా ఫేస్ మీద ఉన్నదంతా రిమూవ్ చేయడానికి ఈ సోప్ చాలా బాగా పనిచేస్తది. ఇది చాలా తులసి మన పోర్స్‌ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ మన ఫేస్ మీద ఉన్న డర్ట్‌ని రిమూవ్ చేస్తది. స్వెట్ వల్ల, ఎక్సెస్ ఆయిల్ వల్ల వచ్చిన స్కిన్ సర్ఫేస్‌ని స్మూతెన్ చేస్తది. అంటే సాఫ్ట్‌గా చేస్తది. తర్వాత ఇది ఇరిటేషన్‌ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఇది మన ఫేస్ మీద ఉన్న రెడ్‌నెస్‌ని తగ్గిస్తది. ఆ ఇచ్చింగ్‌నెస్‌ని నీమ్‌లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇచ్చింగ్. చాలా మందికి ఆ ఫేస్ మీద పింపుల్స్ వల్ల ఇచ్చింగ్ ఫార్మ్ అవుతది. ఆ ఇచ్చింగ్‌ని కూడా తగ్గిస్తది. దీంట్లో ఇది మన బాడీ ఆర్డర్‌ని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ ఉంటాయి గాబట్టి, ఇందులో మన బాడీ మీద, మన స్కిన్ మీద ఇది వచ్చే ఆర్డర్ ఆ స్మెల్స్‌ని ఆహ్, కలిగించే ఆ బాక్టీరియాని చంపి, మనం డేలో ఎక్కువ సేపు ఫ్రెష్‌గా ఉండేలాగా ఇది హెల్ప్ చేస్తుంది. ఇది మోస్ట్‌లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి బావుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆయిలీ స్కిన్స్ వాళ్ళ పోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఎక్కువగా పోర్స్ క్లోజ్ అయిపోయి, వాళ్ళకి తెలియకుండానే పింపుల్స్ రావడం స్టార్ట్ అవుతా ఉంటాయి. సో, ఆయిలీ స్కిన్ వాళ్ళు ఈ సోప్ వాడినప్పుడు వాళ్ళ ఎక్సెస్ ఆయిల్ పోతూ నేచురల్ ఆయిల్స్ అలా వాళ్ళని సస్టైన్ చేస్తూ స్కిన్‌ని చాలా బాగా హైడ్రేటెడ్‌గా ఉంచుద్ది. తర్వాత ఒక్క నిమిషం అండి. చార్కోల్ సోప్ అండి. చార్కోల్ సోపు మనలో చాలా మంది చాలా ఎక్కువగా వాడుతున్నారు. నాకన్నా వాళ్ళు చాలా బాగా చెప్తారనుకుంటున్నాను. చార్కోల్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న సోప్ అండి. రీసెంట్ టైమ్స్‌లో దీని యూసేజ్ చాలా ఎక్కువయింది బయట. కానీ మనకి జయసూర్యలో కూడా ఈ చార్కోల్ సోప్ ఉండడం అనేది చాలా
మంచి విషయం అండి. అయితే ఈ చార్కోలు ఏం చేస్తుందంటే ఎక్కువగా మన స్కిన్ మీద ఉన్న డర్ట్‌ని రిమూవ్ చేస్తుంది. తర్వాత ఎక్సెస్ ఆయిల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. మన స్కిన్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ అన్నిటిని క్లీన్ చేస్తూ, మన స్కిన్‌ని ఫ్రెష్‌గా ఫీల్ అవ్వడానికి, క్లీన్‌గా ఫీల్ అవ్వడానికి అండ్ నేచురల్ రేడియంట్‌గా ఇది పనిచేస్తుంది. తర్వాత ఇది 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 మన స్కిన్‌ని డిటాక్సిఫై చేస్తుంది. మన పోర్స్‌ని కూడా అన్‌లాక్ చేసి, అన్‌క్లాక్ చేసి, ఆ పోర్స్ నుంచి డర్ట్‌ని వాటిని రిమూవ్ చేసి, పింపుల్స్ రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది. ఇది డీప్ క్లెన్జింగ్ కాబట్టి మన ఫేస్ మీద మోస్ట్‌లీ ఆ స్కిన్ ర్యాషెస్ గాని, ఆ రెడ్‌నెస్ గాని, ఆ పింపుల్స్ గాని లేకుండా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇది ఆహ్, చాలా ఫ్రెష్‌గా ఫీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఈ చార్కోల్ సోప్ అనేది చాలా అంటే బయట ప్రొడక్ట్స్‌లో ఎంతవరకు పర్సెంటేజ్ ఉందో మనకు తెలీదు గానీ, యాక్చువల్‌గా ఒక సోప్‌లో టీఎఫ్ఏ అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్ అనేది హ్మ్, గ్రేడ్ 1 ఉంటే 76% ఉంటే అబోవ్ ఉంటే అది పర్ఫెక్ట్ సోప్ అండి. మన బాతింగ్ సోప్‌లో కౌంట్ చేయొచ్చు. గ్రేడ్ 2, గ్రేడ్ 3 కూడా ఉంటాయి సోప్స్. కానీ మనకి మన జయసూర్యలో ఉన్న ప్రతి ఒక్క సోప్ కూడా గ్రేడ్ 1 సోప్స్ అంటే 76% పైన ఉన్న సోప్సే తప్ప టీఎఫ్ఏ వాల్యూ తగ్గిందైతే ఖచ్చితంగా కాదు. ప్రతి ఒక్క సోప్‌ని మనకి ఇంత మంచి హై రేంజ్‌లో టీఎఫ్ఏ వాల్యూస్‌తో, నేచురల్ ప్రొడక్ట్స్‌తో ఈ జయసూర్య కంపెనీలో మనకి అందిస్తున్నారు. సో, ప్రతి ఒక్క సోప్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మన జయసూర్యలో ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా నంబర్ 1గా వర్క్ చేస్తుంది. దాని విషయంలో నో డౌట్. సో, దీన్ని కూడా ఈ సోప్స్‌ని కూడా అంటే నేను పర్సనల్‌గా యూజ్ చేసిన మా ఇంట్లో పర్సనల్‌గా యూజ్ చేసిన ఆహ్, ప్రతి ఒక్క సోప్ కూడా నంబర్ 1 రిజల్ట్ ఇచ్చింది స్కిన్ మీద. ఏ సోప్ ఎవరికి వాడాలి అన్నదాన్ని మనం కొంచెం క్లియర్‌గా ఆలోచించి, మనం ఎవరికైనా సజెస్ట్ చేసినప్పుడు వాటిని మనం సజెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో, ఈ విషయాల్ని మీరు అర్థం చేసుకుంటారని నేనంటే ఎంతవరకు ఆహ్, ఇన్ఫర్మేటివ్‌గా చెప్పానో నాకు తెలీదు గానీ, నాకు తెలిసిన మట్టుకు సోప్స్ అనేవి బయట కంపెనీస్‌లో టీఎఫ్ఏ వాల్యూ చాలా ఎక్కువుండి మన స్కిన్‌కి హార్ష్‌గా వాటి వల్ల మనకి బెనిఫిట్స్ పక్కన పెడితే లేనిపోని స్కిన్ ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ తెలియకుండానే ఆహ్, మన ఫేస్ మీద ఉన్న ఆ బ్యూటీని మనం చంపేసుకుంటాం. మోస్ట్‌లీ నేను కూడా అలాగే ఆ ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ అని నా స్కిన్ టోన్‌ని, నా స్కిన్ టెక్స్చర్‌ని నేను పాడు చేసుకున్నాను. బట్ స్టిల్ నాకు మంచి ప్రొడక్ట్స్ దొరికినాయి. నేను వాటిల్ని ఓవర్‌కమ్ చేయడానికి ఇప్పుడు నాకు అవకాశం ఉంది. సో, అలాగే చాలా మందికి మనం సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళ స్కిన్ టెక్స్చర్‌ని బట్టి, వాళ్ళ స్కిన్ ఎలా ఉందో చూసి, వాళ్ళకి కావాల్సిందని సజెస్ట్ చేస్తే, వాళ్ళు ఆటోమేటిక్‌గా బెటర్ రిజల్ట్స్ పొందుకుంటారు. అండ్ మన ప్రొడక్ట్స్‌ని బట్టి వాళ్ళు వాళ్ళకున్న ఫేస్‌లో ఉన్న ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు. సో, ఇది సోప్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. తర్వాత ఆహ్, రీసెంట్‌గా నేను వెయిట్ లాస్ గురించి చెప్పాను కదండీ! అది నా ఫ్రెండ్ ఒకామె తను లైక్ నన్ను చూసి వచ్చి, "ఏంటి ఏం వాడుతున్నావు?" నేను హెర్బా వాడాను. తగ్గాను గానీ, మళ్ళీ నేను ఫుడ్డీని నేను బిర్యానీ లేకపోతే ఉండలేను. నా వల్ల కాదు. నేను బిర్యానీ తినాలి, జంక్ తినాలి. అంటే హెవీగా తినను గానీ, ఎంత కొంచెం తిన్నా నేను ఫ్యాట్ అయిపోతున్నాను. నాకు తెలియట్లేదు దాన్ని ఓవర్‌కమ్ చేయడం ఎలాగా. నీలో ఏదో చేంజ్ ఉంది. నువ్వు ఫ్రెష్‌గా కనబడుతున్నావు. నీ ఫేస్‌లో ఏదో డిఫరెన్స్ ఏంటి నగ్మా అని చెప్పి తను నన్ను వచ్చి అడిగినప్పుడు నేను జస్ట్ నేనిది వాడుతున్నాను. సో, దీనివల్ల నేను రిజల్ట్ చూసాను అని మాత్రమే చెప్పాను. నువ్వు వాడను గాని, ఇంకోటని గాని నేను ఏం చెప్పలేదు. సో, తను ఆలోచించింది ఒక 2 డేస్, 3 డేస్ తర్వాత కాల్ చేసి నేను యాపిల్ సైడర్ వెనిగర్ టాబ్లెట్స్ చూసాను గానీ, నాకు భయమేస్తుంది అవి వాడాలంటే. ఎందుకంటే నేను హెర్బల్ లైఫ్ వాడినప్పుడు ఫస్ట్ అయితే యాక్టివ్‌గా వెయిట్ లాస్ అయిపోయాను కానీ, ఎప్పుడైతే నేను దాన్ని కొంచెం కంట్రోల్ తప్పి వాడడం తగ్గిచ్చానో, వెంటనే నేను ఎక్కువ వెయిట్ పుటైన్ అయ్యాను. సో, వెయిట్ లాస్‌కి ఏదైనా వాడాలంటే భయమేస్తుంది. కానీ, వెయిట్ లాస్ అవ్వాలని నాకు ఆశ ఉంది. ఏం చేయమంటావు అని చెప్పి ఫోను చేసి అడిగింది. సో, నేను, నేను వాడుతున్నాను. నేను కూడా ఇలాంటివి నమ్మేదాన్ని కాదు గానీ, ఆ రిజల్ట్ చూసి నేను నమ్మాను. ప్రాబ్లమ్ ఏం లేదు. ట్రై చేయొచ్చు అని చెప్పినప్పుడు ఆమె ప్రొడక్ట్ తీసుకోవడానికి రెడీ అయింది. సో, నేను చెప్పేదేంటంటే, ఎప్పుడైనా ఒక వ్యక్తికి మనం ఒక ప్రొడక్ట్‌ని సజెస్ట్ చేయాలి అంటే,
మన దగ్గర ఏమి రిజల్ట్ ఉందో అది వాళ్ళు చూసి అడిగేలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో అందరూ వెయిట్ ఉన్నారు, అందరూ వెయిట్ లాస్ అవ్వండి అని చెప్పట్లేదు గానీ, ఏ ప్రొడక్ట్ ఇచ్చినా మనలో అది లేదు అని అన్నప్పుడు వాళ్ళు దాన్ని కాన్ఫిడెన్స్‌గా తీసుకుంటారు. నేను ఇంకా చాలా వెయిట్ ఉండి వెయిట్ లాస్ ప్రొడక్ట్ తీసుకోమంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిచ్చరు. ఎందుకంటే ఫస్ట్ నీ మీద ట్రై చేయొచ్చు కదా అంటారు. సో, మన దగ్గరున్న ప్రతి ప్రొడక్ట్‌ని అది సోపే అవ్వచ్చు, టూత్ పేస్టే అవ్వచ్చు, లేకపోతే వే వేస్ స్లిమ్ ఫిట్టే అవ్వచ్చు, గ్రీన్ టీ అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఫస్ట్ వాడి దాంట్లో బెనిఫిట్స్‌ని మనం పొందుకుని, దాంట్లో పాజిటివ్ ఏంటి? మనం ఏం ఓవర్‌కమ్ అయ్యాము? దేన్ని ఎలా తెలుసుకున్నాము? దీనివల్ల నా బాడీలో వచ్చిన చేంజెస్ ఏంటి? నేను ఎలా హెల్తీగా ఉన్నాను? ఎంతవరకు దీన్ని నేను నా బాడీకి ఇది ఎలా సూట్ అయింది? దీంట్లో వచ్చిన ఇది వాడడం తర్వాత వచ్చిన నా బాడీలో వచ్చిన మార్పులేంటని మనం ప్రతీదీ నోట్ చేసుకొని, మనం దాన్ని గమనించుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ఒక వ్యక్తొచ్చి నీ మార్పుకి కారణం ఏంటని అడిగినప్పుడు వాటన్నిటిని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ప్రొడక్ట్‌ని వాళ్ళు తీసుకుంటారు అని ప్రొడక్ట్‌ని వాళ్ళు తీసుకుంటారు. సో, ఇది నాకు బెస్ట్ అంటే నాకు లైవ్‌లో జరిగింది కాబట్టి నేను దీన్ని చెప్తున్నాను. సో, ప్రతి ఒక్కళ్ళు మనలో ఉన్న ప్రతి ఒక్కరు మన ప్రొడక్ట్‌ని వాడుతూ, ఆ రిజల్ట్‌ని మనం అనుభవిస్తూ, అక్కడ అందరికి మనం కనిపించినప్పుడు మనం వెళ్లి మా ప్రొడక్ట్‌ని తీసుకోండి అని చెప్పక్కర్లేదు. వాళ్ళే నీ చేంజ్‌కి కారణం ఏంటని అడిగి మన ప్రొడక్ట్‌ని తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. సో, ఆ విధంగా మనందరూ మన ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసుకుంటూ, వాడుతూ, అనుభవిస్తూ ఆ హ్యాపీనెస్‌ని అందరికీ పంచాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు నాకీ జూమ్ సెషన్ చేయడానికి అవకాశం ఇచ్చిన మన జయసూర్య సీఎండీ సార్ అయిన భీమరాజ్ సార్‌కి, అలాగే అనంతయ్య సార్‌కి అండ్ రవి సార్‌కి ముగ్గురికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జూమ్‌లో ఇంతసేపు నా క్లాస్‌ని వింటూ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థాంక్స్ చెప్తున్నాను. సో, ఇంతటితో ఈ జూమ్ సెషన్‌ని నేను ఎండ్ చేస్తున్నాను. జై మార్నింగ్, జై సూర్య. బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ మేడం. ఈరోజైతే ఉమెన్ సెక్యూర్ ప్యాడ్ గురించి, అలాగే మన జయసూర్య కంపెనీలో ఉన్న సోప్స్ గురించి చాలా చక్కగా వివరించారు. ప్రతిదీ కూడా క్లుప్తంగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్ చేశారు మేడం. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మీ హ్యాండ్ని రేస్ చేయండి. చేసి ప్రతి ఒక్కరు చేసిన సెషన్ మీద 2 మాటలు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మంగా మేడం, వెల్కమ్ మేడం. జై మార్నింగ్, జై సూర్య అండి. ఇక్కడైతే కొంచెం గుడి దగ్గర మన డిస్టర్బెన్స్ వస్తుంది, సారీ. మేడం అయితే చాలా బాగా చెప్పారండి క్లాసు. ప్రతి ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మేడం, నగ్రమ మేడం. థ్యాంక్